నటనలో పూర్తి సమయం కెరీర్ను కొనసాగించడానికి అతను పార్ట్ టైం ఉద్యోగాలు చేశాడు. థియేటర్లో పనిచేశాడు, నాటకాల్లో నటించాడు. పోలిశెట్టి తన కెరీర్ను థియేటర్ నాటకాల్లో నటించడం ద్వారా ప్రారంభించాడు. ఆ తర్వాత అతను ముంబైకి వెళ్లి యూట్యూబ్ వీడియోలను రూపొందించడానికి సహకరించడం ప్రారంభించాడు. 2019లో పోలిశెట్టి కామెడీ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు సినిమాలో ప్రముఖుడిగా అరంగేట్రం చేశాడు. దీనికి ఆయన సహరచయితగా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత నితీష్ తివారీ తెరకెక్కించిన చిచోరే సినిమాలో యాసిడ్గా హిందీ సినిమా రంగ ప్రవేశం చేశాడు. చిచోరే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లను సాధించింది. పోలిశెట్టికి హాస్య పాత్రలో ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డుల నామినేషన్ను కూడా సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఆయన 2021లో కామెడీ చిత్రం జాతి రత్నాల్లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. 70 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ విధంగా ఈ చిత్రం పోలిశెట్టికి అతిపెద్ద విజయంగా నిలిచింది.